పూలకుండి పైనుంచి పడ్డవేంటి? ఎవరు పడేశారు? ఎవరు పడేస్తారమ్మా? అంతా ఇక్కడే ఉన్నారు కదా. ఒరే అఖిల్, ఒకసారి పైకి వెళ్ళి చూసిరా. సరేనా? డాడీ, మీకేం కాలేదు కదా? దెబ్బేమైనా తగిలిందా డాడీ? ఎక్కడ తగిలింది డాడీ? నాకెక్కడా దెబ్బ తగలేదమ్మా. ఐఎమ్ పర్ఫెక్ట్లీ సేఫ్. ఆ దేవుడే నిన్ను కాపాడాడబి. దేవుడు కాదొదినా, దేవతలా నువ్వే తన్ని కాపాడావు. ఈరోజు నువ్వు లేచిన వేళ విశేషం బావుందబి. పైన ఎవరు లేరు. పైన ఎవరు లేకుండా కుండి ఎలా పడుతుంది? నిన్న పని వాళ్ళు పైన కుండీలు సర్దటం చూశాను. వాళ్ళు సరిగా సర్దినట్టు లేరు. వాణ్ణి వెంటనే పనిలోంచి తీసేయండి. తీసేయండి. ఎందుకమ్మా తీసేయడం? నిన్న పెట్టిన కుండి ఇవాళ పడిందంటే ఏదో యాక్సిడెంట్లుగా పడుంటుంది. బయటికెళ్ళొచ్చావు కదా, ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. పావని, వెళ్ళి దిష్టి తీసుకురా. దిష్టి ఎందుకమ్మా? వద్దు. తీర్చుకో అభి. ఏవైనా దిష్టి దోషాలుంటే పోతాయి. అవునబి, ఏదైనా దోషమున్నా ఇలాగే జరుగుతుంది. పావని, నువ్వు వెళ్ళు. మీరిద్దరూ దంపతుల్లాగా కలవాలి, లేదంటే మరెన్నో అనర్థాలు అపార్థాలు జరుగుతాయి. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండభి. అలాగేనమ్మా. బన్నీ, అను, కీర్తి, మీరండి, మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను. నేను డ్రాప్ చేస్తాను అన్నయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే. వసు గారు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, అన్నీ రెడీ చేసి పెట్టరా. వెళ్ళి మీ బ్యాగులు తెచ్చుకోండి, స్కూల్కి వెళ్దాం.
వెళ్ళి దిష్టి తీసుకురా. దిష్టి ఎందుకమ్మా? వద్దు. తీర్చుకో అభి. ఏవైనా దిష్టి దోషాలుంటే పోతాయి. అవునబ్బి, ఏదైనా దోషం ఉన్నా ఇలాగే జరుగుతుంది. వసు గారు, నా డ్రెస్ తీసారా? వసు గారు, వసు గారు, ఏంటండి? ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఆర్ యూ ఓకే? ఆహా, ఏం లేదండి. సారీ, ఏదో ఆలోచిస్తూ మీ డ్రెస్ తీసుకురావడం మర్చిపోయాను. ఒక్క నిమిషం. ఈ డ్రెస్సే వేసుకోమంటారా? వేసుకోండి. ఈ డ్రెస్ నాకు బాగుంటుందా? ఇది ఆఫీస్కి వేసుకు వెళ్ళే డ్రెస్సే కదా. అందరూ నవ్వుతారేమో. ఎందుకు నవ్వుతారు? అయ్యో, సారీ. సారీ అండి. మీ డ్రెస్ ఇవ్వబోయి నా శారీ ఇచ్చేసాను. ఇప్పుడే తెస్తాను. ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నారు? ఏమైంది మీకు? అసలు దేని గురించి? ఏం లేదండి. ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? నాకేం కాలేదు కదండి, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమైనా జరుగుంటే? ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా మీకు? ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు భయపడుతూ కూర్చోవడం ఎంత ఫూలిష్నెస్. ఏమీ జరగని దాని గురించి ఏమైనా జరుగుంటే అని భయపడడం కూడా అంతే ఫూలిష్నెస్. వెంటనే మర్చిపోవాలి. నేను ఈజీగా తీసుకోలేనండి. కారణం లేకుండా ఏది జరగదు కదా. జరిగిన ప్రతిదానికి కారణం వెతకాల్సిన అవసరం లేదండి. జరిగిన దానికి మనం కలవకపోవడమే కారణం అండి. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. హలో, ఏంటి మాటి మాటికి మీరు ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు? నిన్న అంత పెద్ద ప్రాబ్లంని చాలా ధైర్యంగా ఈజీగా సాల్వ్ చేశారు. ఈరోజు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని పెద్దగా చూస్తూ భయపడుతున్నారు. మీలోని ఈ రెండో మొహాన్ని నేను గెస్ చేయలేదు. వసు అంటే ధైర్యం, తెలివి, ఓపిక, సహనం, అంతేకాని పిరికితనం, భయం కాదండి. మిగతా విషయాల్లో నేను ధైర్యంగానే ఉంటానండి. కానీ మీ విషయంలో ఏం జరిగినా నాకు భయంగా ఉంటుంది. ఐ టోటలీ అండర్స్టాండ్ వసు గారు. కానీ
నాకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఇలా భయపడుతూ కూర్చుంటే నేను ఆఫీస్కి వెళ్ళలేను. ఇంట్లోనే మీ పక్కనే ఉండమంటారా చెప్పండి? లేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మరి మీరు జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఉండండి. ష్యూర్? ఉంటానండి. వెరీ గుడ్. దాట్స్ మై వసు గారంటే ఇలానే ఉండాలి. నువ్వెందుకు డల్గా ఉన్నావు? కింద పడిన ఆ పూలకుండి గురించి ఆలోచిస్తున్నావా? అవునక్క, అదృష్టం బాగుండి రెప్పపాట్లో ప్రమాదం తప్పింది. లేదంటే ఏం జరుగుండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. మీ ఇద్దరూ కలవకపోవడం పెద్ద దోషమని ఊళ్ళో బామ్మ కూడా చెప్పారు కదా వసు. ఇదివరకు నేను కూడా చెప్పాను, ఇదంతా ఆ దోషం వల్లే జరుగుతోంది. దోషమా? ఏంటది? నాకు అలాగే అనిపిస్తోంది. ఆ దోషాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంట్లో ఎవరికీ తెలీదు. అత్తయ్యకి తెలిస్తే బాధపడతారు, కోప్పడచ్చు కూడా. అదే నా భయం కూడా అక్క. నాకు తెలియకుండా వీళ్ళేం దాస్తున్నారబ్బా? మొన్న అలా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది. ప్రతిరోజు మనది కాదు కదా వసు. మన అదృష్టం బాగోకపోతే జీవితాలే తలకిందులు కావచ్చు. జరగకూడనిది జరిగాక ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఉదయం నుంచి అదే ఆలోచిస్తున్నానక్క. ఇప్పటికే ఒక నిప్పుల కొంపటి మోస్తున్నాను. అది ఎప్పుడు నన్ను కాల్చేస్తుందోనని ప్రతి క్షణం భయపడుతున్నాను. ఇప్పుడు ఈ దోషం ఒకటి వచ్చి పడింది. ఏం చేయాలో తోచట్లేదు. నిప్పుల కుంపట ఏంటబ్బా అది? అన్నిటికీ పరిష్కారం ఆ దోష నివారణే వసు. వీలైనంత త్వరగా నివారణ జరిగిపోవాలి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అంటే నేను ఆయన వసు, ష్, ష్. ఆగిపోయావేంటే చెప్పు. నువ్వు మీ ఆయన? వసు, లంచ్కి పాలకూర పప్పు, బెండకాయ వేపుడు, పచ్చి పులుసు చేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావు వసు? ఏంటిది సడన్గా టాపిక్ మార్చింది? ఈరోజు ఉలవచారు మునక్కాయ ఫ్రై చేద్దాం అనుకున్నాం కదక్కా. రెండు వేడి కదా వసు. మునక్కాయ ఫ్రై ఈరోజు చేసుకుని రేపు ఉలవచారు చేసుకుందాం. ఇప్పటిదాకా దోషం గురించి మాట్లాడి హఠాత్తుగా వంటల గురించి మాట్లాడతారేంటి? అలాగే అక్క, పెరుగు పచ్చడి కూడా చేసుకుందాం. పచ్చి పులుసు పెరుగు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సుమంగళి పిన్ని పచ్చి పులుసంటే పడి చస్తారు. లొట్టలేసుకుని మరీ తింటారు. మీ మొహాల మంట, దొంగ మొహాల్లారా. బయటుండి నేనంతా వింటున్నానని మీకు తెలిసిపోయిందని నాకు అర్థమైందే. ఈ దోషం విషయం మీ తోడు దొంగలకి తోలు తీస్తాను, చూడండి. పిన్ని వెళ్ళిపోయింది.
మన మాటలు ఎవరు విన్నా పర్లేదు. ఈ సుమంగళి పిన్ని, హారికలు మాత్రం అస్సలు వినకూడదు. ఇద్దరూ చాలా ప్రమాదం. అవునక్క, వాళ్ళు మనతో మంచిగా ఉన్నట్టు ఉంటూనే టైం వచ్చినప్పుడు మనల్ని తప్పు పడుతున్నారు. వాళ్ళ విషయం వదిలే, ముందు జరగాల్సిన పని చూడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వీలైనంత త్వరగా నువ్వు అభి కలవాలి. లేదంటే ఇలాగే వరుసగా ప్రమాదాలు జరుగుతాయి. లేదక్కా, నాకేమైనా పర్వాలేదు. ఆయనకేమైనా అయితే నేను తట్టుకోలేను. నీకేమైనా అయితే అభి కూడా తట్టుకోలేడు. ఎవరికీ తెలియకుండా నేను పంతులు గారితో మాట్లాడి కార్యానికి మంచి ముహూర్తం పెట్టిస్తాను. ఆ ముహూర్తానికి మీరిద్దరూ ఒకటి కావాలి. అలాగే అక్క. అలాగే అని మళ్ళీ పోస్ట్ పోన్ చేయకు. లేదక్కా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ముహూర్తం ఎప్పుడైనా ఉండొచ్చు, కుదిరితే ఈ రాత్రికే ఉండొచ్చు. నువ్వు రెడీగా ఉండు. ఇప్పుడే వెళ్ళి పంతులు గారితో మాట్లాడొస్తాను. సంక్రాంతి పండక్కి ఊరెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంట్లో ప్రమాదాలు గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం గురించి మాట్లాడదామంటే ఆయన కూడా లేరు. ఏదైనా శాంతి పూజ జరిపించడం మంచిదేమో. వదినా, 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 వదినా. ఆంటీ ఏంటి వదినా వదినా అంటూ వెళ్ళిపోతుంది? మ్యాటర్ ఏమై ఉంటుంది, తెలుసుకోవాలి. వదినా, వదినా. ఏంటొదినా? ఆ పావని వసూలు లేరు, కిచెన్లో వంట చేస్తూ ఏదో దోషం గురించి మాట్లాడుకుంటున్నారు. దోషమా? దోషమేంటి? ఏదో పెద్ద దోషమే వదినా. నేను వింటున్నానని తెలిసేసరికి వెంటనే మాట మార్చి వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ పెద్ద తోడు దొంగలదినా. ఆ దోషం గురించి ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదనుకుంటున్నారు. నీకైతే అస్సలు తెలియకూడదట. తెలిస్తే నువ్వు బాధపడతావంట, కోపడతావట. నీకు బీపీ పెరిగి గుండెపోటు వస్తుందట. అంత సీరియస్ మ్యాటర్ ఏంటంటీ? ఏదో పెద్ద వ్యవహారంలాగా ఉందే. అయినా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? మీ తోడి కోడళ్లతో కలిసి అదేదో కూపీ లాగచ్చు కదా. ఆపొదినా. తా చెడ్డ కోతి వనమల్లా చెరిచిందని నువ్వు చాటుగా వినడమే కాకుండా హారికను కూడా చెడగొడుతున్నావా? ఇదేంటి ఇలా రివర్స్ అయింది? చాటుగా ఉండి ఏవో వినడం, వచ్చి నా చెవిలో వేయడం, నీకింతకన్నా వేరే పని లేదా? నీ చెప్పుడు మాటల వలన ఇంట్లో గొడవలవుతున్నాయి. నిన్న మొన్న కూడా ఇంతే. అభి గురించి, వసు గురించి లేనిపోనివన్నీ చెప్పావు. అవన్నీ నిజమని అభిని నిష్ఠూరమాడాను. వాణ్ణి చాలా కోప్పడ్డాను. ఇక చాలుదినా, ఇంతటితో ఆపేయి. మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు.
మావయ్య గారు మాత్రమే తిట్టేవారు. హ్మ్. ఇప్పుడు అత్తయ్య కూడా ఫైర్ అయిందేంటి? ఆహా, అది మా వదినకి నాపై ప్రేమ ఎక్కువైనప్పుడు ఇలాగే అంటుంది. ఏంటి కవరింగా? ఆ, ఆ, ఆయన నువ్విక్కడికి ఎందుకు వచ్చావే? పెద్దవాళ్ళం మేమేదేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో నీకెందుకు?